మొట్టమొదటిసారి గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈ రాజ్యాంగం రైతులకు ఎటువంటి హక్కులను కల్పిస్తుంది అనే విషయం మీద చర్చించుకోవటం చాలా సంతోషదాయకం. ఈ రాజ్యాంగం వచ్చిన కాలంలో నెలకొన్న పరిస్థితులు వేరు. ఒక బలమైన జమీందారీ వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ నెలకొని ఉండే. అప్పుడు రైతులకు రక్షణ కల్పించటం, వ్యావసాయిక సంబంధాలను మార్చటం అనేది ప్రధాన లక్ష్యంగా ఉండే. దానికి కావలసినటువంటి అవకాశాలు రాజ్యాంగంలో అప్పుడు దాన్ని వెతుక్కున్నారు, వాళ్ళు తయారు చేశారు. ఇవాళ మరి ఆ పరిస్థితులు మారిపోయి 80ల్లో 90ల్లో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వారు తెచ్చిన అనేక సంస్కరణల కారణంగా వ్యవసాయిక సంబంధాలు మారినాయి. రైతాంగ ఉద్యమాలు చాలా బలంగా ఈ మార్పుకు దోహదపడ్డాయి. చిన్న రైతు ఇలా ఒక వెన్నెముకగా మన వ్యవసాయం అనేది అభివృద్ధి చెందింది. ఈ చిన్న రైతు వాణిజ్య పంటలు పండిస్తున్నాడు. దానివల్ల మార్కెట్ శక్తుల యొక్క